నాగమా ఈ రోజున మనం దేవుని లేఖనాలు వింటున్నాం, దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాం, దేవుని కృపలో వర్ధిల్లుతున్నాం అనుకుంటున్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అనుకుంటాం. కానీ మన జీవితంలో కొన్ని సమస్యలు, మన జీవితంలో కొన్ని పాపములు ఏలుబడి చేస్తున్నాయి. ఈరోజు మనం రిలేషన్తో కూడినటువంటి అంశమని నేను మీతో ధ్యానించడానికి ఇష్టపడతా ఉన్నాను. నిజంగా మనం ఎంతకాలం బ్రతికామన్నది ప్రశ్న కాదు, కానీ ఎలా మనం జీవించామన్నది ప్రశ్న. రేపు నిన్ను పరలోక రాజ్యానికి ప్రభు నిన్ను పిలిచిన తర్వాత ప్రభు నీ ఇహలోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తుల గురించి దేవుడు అడగడు. నీ జీవితం ఎలా జీవించావు, డిడ్ యు లీవ్ ఏ మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ఫుల్ లైఫ్ అని ప్రభు అడుగుతాడు. ఆలోచించండి, నువ్వు మరణించిన తర్వాత దేవుడు నిన్ను అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? డిడ్ యు లీవ్ ద మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ఫుల్ లైఫ్? ఈరోజు చాలామంది డిప్రెషన్లోకి వెళ్తున్నారండి. వారి జీవితంలో కొన్ని సమస్యలను బట్టి, బిడ్డలను బట్టి కావచ్చు, వారికి కొన్ని అనారోగ్యాలను కావచ్చు, సడన్గా వారి జీవితంలో వస్తున్నటువంటి సమస్యలను బట్టి, శోధనలు బట్టి చాలామందికి ఒక ఆలోచన వస్తుంది. ఏర్పరచబడిన వారు సైతం కూడా సాతానుగాడు ఏం చేస్తున్నాడు? వాడు గుప్పెట్లో వేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఏర్పరచబడిన వారిని సైతం కూడా సాతానుడు వారిని నిరుత్సాహంలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. నిరుత్సాహము, డిప్రెషన్, యాంగ్జైటీ ఇవి ప్రతి నలుగురిలో ఒకరికి ఉన్నాయని శాస్త్రవేత్తలు, వైద్యులు చెప్తున్నారు. అంటే ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వారు నలుగురిలో ఒకరు ఉన్నారట. అంటే ఇక్కడ కూడా ఈ సమస్యలో ఉన్నటువంటి వారు ఉన్నారు, డిప్రెషన్తో ఉండేటువంటి వారు. ఉదయం బాగానే ఉంటుంది, కానీ రాత్రి ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆకలి లేక, ఉత్సుకతతో మాట్లాడలేక, భార్యాభర్తల మధ్య సరైనటువంటి రిలేషన్షిప్ లేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలామంది ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో, తప్పుడు ఆలోచనలతో, తప్పుడు తలంపులతో చాలామంది జీవిస్తున్నారు. నా సూటి ప్రశ్న ఏంటో తెలుసా? ఎంతకాలము ఆత్మహత్య చేసుకున్న తలంపులతో ఉంటావు? సంసోను కూడా అదే తలంపులతో ఉన్నాడు. సంసోను కూడా అలాగే అనుకున్నాడు, కానీ దేవుని శక్తిని పొందుకున్నాడు సంసోను చివరిలో. ఎంతకాలం నీ జీవితంలో కూడా సమస్యలను బట్టి విసిగి వేసారి, సమస్యలను బట్టి కృంగిపోయి, నీ జీవితంలో గతంలో జరిగిన అంశాలను బట్టి కృంగిపోయి, వేదనతో, యాంగ్జైటీతో, భయంతో, డిప్రెషన్తో కృంగుదలలోకి వెళ్ళిపోయిన వ్యక్తివైతే నువ్వు బలం తెచ్చుకోవాల్సిన సందర్భం ఆసనమైంది. నిన్ను నువ్వుగా ధైర్యపరచుకునే సమయం ఆసనమైంది. దేవుని మీద ఆధారపడేటువంటి సమయం ఆసనమైంది. ఇట్స్ రైట్ టైమ్ టు డిపెండ్ అపాన్ గాడ్. దేవుని మీద ఆధారపడే సమయం ఆసనమైంది. దేవుని మీద ఆధారపడినటువంటి వారిని దేవుడు ఏనాడు కూడా విడిచిపెట్టడు. ఆయన ఆపద వేళలో నమ్ముకోదగిన సహాయకుడు. ఎంటైర్ బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆపదలో ఎవరైతే దేవునికి మొరపెట్టారో వారికి దేవుడు సహాయం చేసినట్లుగా మనం చూస్తుంటాం. శ్రమలో ప్రజలు వేడుకున్నప్పుడు ఆ శ్రమల్లో దేవాదేవుడు వారికి ఉత్తరం ఇచ్చాడు అని దేవుని లేఖలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. సంసోను జీవితాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఒకానొక సందర్భంలో సంసోను తను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు బట్టి చచ్చిపోతే బాగుండే ఆలోచన సంసోనులో వచ్చిందండి. నాజీరు వ్రతం చేయబడినటువంటి వాడు. ఏంటి పాస్టర్ గారు నాజీరు వ్రతం అంటే? తన గర్భంలో ఉన్నప్పుడే దేవుడు వారి తల్లిదండ్రులకు చెప్పారు. మనోహ, మనకు తెలుసు అతని యొక్క తండ్రి పేరు. వారికి చెప్పాడు, నీ కుమారుడు ఒక శ్రేష్టమైనటువంటి వాడు, నీ కుమారుడు నేను వాడుకొని పోతున్నాను, చాలా బలవంతుడై ఉండి ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా నేను చేయబోతున్నాను, సంసోను ద్వారా శూర కార్యాలు నేను జరిగించబోతున్నాను, అందును బట్టి అందరినీ పెంచినట్లుగా ఆ బిడ్డను పెంచొద్దు, బాల్యం నుంచి నిజంగా నాజీరు వ్రతం చేసి చక్కగా దేవుని సువార్త సేవకుడిగా తను పెరగాలి, ఆ విధంగా మీరు పెంచమన్నప్పుడు గర్భములోనే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడు శాంసన్, బలవంతుడు, బలాధ్యుడు. ఆ వ్యక్తి చక్కగా దేవుని పరిచర్లోకి వచ్చాడు. న్యాయాధిపతిగా చేయబడిన తర్వాత దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే స్త్రీ వ్యామోహంలోకి ఎప్పుడైతే వెళ్ళాడో, శరీరాశలు అతన్ని ఏలుబడి చేసినాయి, శరీరాశలు అతన్ని కృంగజేసినాయి. శరీరాశల ద్వారా మొత్తబడినటువంటి సంసోను ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఫిలిస్తీన్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇజ్రాయెల్ దేశంలో ఎవరు లేరా? ఇజ్రాయెల్ దేశంలో ఆత్మీయులు ఎవరు లేరా అంటే చాలామంది ఉన్నారు. దేవుని ఆత్మ కలిగినటువంటి వారు, రక్షణ పొందినటువంటి వారు, యెహోవా దేవుని ఆరాధించేటువంటి వారు ఉన్నారు. అయినప్పటికీ ఫిలిస్తీన్లు ఎవరిని పూజిస్తారు? అర్తిమీ దేవతను, బయలు దేవతను, ఇలాగా దేవతలను పూజించేటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయిని ఆవిడ చూశాడు. శరీరాశ నేత్రాశల్లోకి పడి తన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు. చివరికి తన పరిస్థితి ఎలా అయిపోయిందో తెలుసా? మనకు తెలుసు ఆ స్టోరీ. తన కళ్ళు పీకబడ్డాయి, తన కళ్ళు పెరకబడ్డాయి, జుట్టు తీయబడింది. వారి చేతిలో ఒక పప్పెట్ అయిపోయాడు, వారి చేతిలో ఒక బొమ్మ అయిపోయాడు. ఇంకా ఆ టైంలో బాధపడుతున్నాడు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఉపయోగమే ఉంది? తను తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము
28 నుంచి 30 వచనాలు చూద్దాం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి తన్ని దాగోను దేవత గుడిలోకి తీసుకెళ్లిపోయారు. వాస్తవానికి అక్కడ ఫిలిష్తీయులందరూ దాగోను అని ఒక దేవతను పూజిస్తారు. అక్కడ ఒక పండగ జరుగుతుంది, ఒక సంబరం జరుగుతుంది. ఆ సంబరంలో వాస్తవానికి దేవతకు బలి ఇవ్వాలి. వాళ్ళందరూ అనుకున్నారు, దేవతకి మేకో గొర్రెో ఆవో ఇవ్వటం కాదు, మనం ఇచ్చేద్దాం. ఎవరిని? మన బందీకానాలు ఉన్నాడు కదా సంసోను. ఇశ్రాయేలు దేశంలో ఒక గొప్ప న్యాయాధిపతి. అందరూ కూడా ఇశ్రాయేలీలు తన బట్టి గర్విస్తున్నారు. టు బి ఆనెస్ట్, ఇజ్రాయెల్ పీపుల్ వర్ సో ప్రౌడ్ టు హ్యావ్ శాంసన్ యాజ్ దేర్ జడ్జ్. వాళ్ళు నడిపేటువంటి నాయకుడిగా సంసోను ఉన్నందుకు ఎంతగానో గర్వించారు, ఎంతగానో అతిశయపడ్డారు ఇశ్రాయేలీలు. నిజంగా ప్రభువు స్తుతించారు. కానీ ఆ వ్యక్తి తీరా ఎక్కడికి వెళ్ళి చిక్కుపోయాడు? ఫిలిష్తీ దేశంలో ఒక స్త్రీ చేతిలో చిక్కబడి, కళ్ళు పెరకబడి, జుట్టు పెరకబడి, నిజంగా ఒక పప్పెట్లా మారిపోయిన పరిస్థితుల్లో చివరిసారిగా నిరుత్సాహంలోకి వెళ్ళిపోయాడు. ఏంటి జీవితం ఎంత భ్రష్టం అయిపోయిందని చెప్పి దేవుని సముఖంలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనే మనం విన్నాం. కానీ ఒక మాట, ప్రభు తనకు కనికరించాడండి. తను చేసిన తప్పును సంసోను తెలుసుకుని దేవుని క్షమాపణ అడిగినప్పుడు మరలా దేవుడు తన కృపను తనపై విస్తరింపచేశాడు. మరలా తన కనికరాన్ని సంసోనుపై విస్తరింపచేసి సంసోనికి దైవ శక్తిని ఎప్పుడైతే ఇచ్చాడో, నిజంగా సంసోను కూడా అదే అనుకున్నాడు. ఎంతకాలం ఈ యొక్క ఆత్మహత్య తలంపులతో నేను ఉండాలి, ప్రభువుని వేడుకోవాలని ఎప్పుడైతే వేడుకున్నాడో జరిగిన వాస్తవం ఏంటి తెలుసా? సంసోనికి దేవాదేవుడు గొప్ప దైవశక్తిని ప్రసాదిస్తే ఆ దాగోను దేవత యొక్క ప్రధానమైనటువంటి స్తంభాల దగ్గర కట్టారట. ఇన్ని కట్టినప్పుడు అప్పుడు అడుగుతాడు, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, రిమెంబర్ మీ వన్స్ ఇన్ మై లైఫ్, కుడ్ యూ ప్లీజ్ రిమెంబర్ మీ గాడ్ అని ప్రభుత్వంలో ప్రార్థన చేసినప్పుడు తనకి మునుపటి కంటే గొప్ప శక్తిని ప్రభు ఇస్తే ఆ పెద్ద ఆడిటోరియం లాంటి, ఇలాంటి ఆడిటోరియమే, అది కూడా ప్రధానమైనటువంటి పిల్లర్స్ ఉంటాయి కదా, ఆ పిల్లర్స్కి రెండింటి మధ్య దాన్ని కడితే, ఆ సంఖ్యలతో కడితే బలం ఒక్కసారిగా వచ్చింది ఆ వ్యక్తికి. ప్రభు అయినటువంటి దేవుడు బలాన్ని ఇప్పించినప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క చేతులతో తన బలాన్నంతా కూడా ఎప్పుడైతే రిలీజ్ చేశాడో ఆ ప్రధానమైనటువంటి ఆ పిల్లర్స్ కింద పడిపోవటం, దాని కింద శత్రువులందరూ కూడా చనిపోవటం, ఆ చనిపోవటంలో ఈ యొక్క సంసోను కూడా చనిపోయేటువంటి విధానాన్ని మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటాం. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నిజంగా నీకు ఇటువంటి తలంపులు వస్తున్నాయా? చనిపోతే బాగుండు, జీవితాన్ని ముగించుకుంటే బాగుండు, ఈ జీవిత ప్రయాణాన్ని నేను ముందుకు కొనసాగించలేకపోతున్నాను, ఈ కుటుంబాన్ని నేను ముందుకు నడిపించలేకపోతున్నాను, ఈ అప్పుల సమస్య, ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు, నా బిడ్డలకి సరైన చదువు నేను అందించలేకపోతున్నానని కృంగుదలతో ఉన్నావా? ఈ రోజున ఆపేసే ఆ కార్యాన్ని, నీ జీవితంలో ఆపేసాయి. ప్రభు మీద ఆధారపడు. ప్రభువా, నా ద్వారా ఈ కుటుంబాన్ని నడిపించడం కష్టమవుతుంది, నా ద్వారా ఈ యొక్క పిల్లల్ని పెంచడం నాకు కష్టమవుతుంది, నా సమస్యలకు నా జ్ఞానం ద్వారా పరిష్కారం నేను పొందుకోలేకపోతున్నాను, నీ మీద ఆధారపడుతున్నానయ్యా. నిజమేనండి, మన జీవితాల్లో ప్రభువు మీద ఆధారపడాలి. ప్రభు మనకు అండగా కొండగా ఉంటాడని వాగ్దానం చేశాడు. ప్రియ తమ్ముడు, ఒకవేళ ఎడ్యుకేషన్లో నువ్వు సక్సెస్ సాధించలేకపోతున్నావా, ఓటమి భారంతో ఉన్నావా, కృంగిపోతున్నావా, విసిగి వేసారిపై కృంగుదల్లోకి వెళ్ళిపోయి రాత్రి పడుకుని ఉంటే గతంలో జరిగిన సంఘటనలు జ్ఞాపకం వస్తున్నాయా? ఎందుకు ఈ జీవితం అనేటువంటి భావన నీ జీవితంలో కలుగుతున్నట్లయితే సంసోను వలె దేవుని వేడుకో. దేవాదేవుడు తన దైవిక శక్తి నీకు ఇచ్చి సంసోనికి విజయాన్ని ఇచ్చాడు. తన మీద ఉన్న నిందంతా కూడా పోయింది. ఒకప్పుడు తప్పు చేశాడు, ఒకప్పుడు పాపం చేశాడు, అయినప్పటికీ చివరిలో దేవుడు తనపై కనికరాన్ని చూపించి ఆ నిందనంతా కూడా సంసోను మీద నిందనంతా దేవుడు ఏం చేయడు? తొలగించాడు. తన రాజ్యంలో దేవాదేవుడు తనకి స్థానాన్ని కల్పించారు. ఈరోజు సంసోను ఎక్కడ లేడు? నరకాగ్నికుండంలో లేడు, ఆ వ్యక్తి పాతాళంలో లేడు, ఆ వ్యక్తి దేవుని రాజ్యంలో దేవుని సముఖంలో ఉన్నాడు. ఎందుకు తెలుసా? చివరి టైంలో ప్రభుని వేడుకుని దేవుని నుంచి గొప్ప శక్తిని, ప్రభావాన్ని, కృపను పొందుకున్నాడు. ఈరోజు ప్రభుని వేడుకోవాలండి. మన జీవితాల్లో ప్రభు యొక్క ఆశ్రయాన్ని కోరుకోవాలి, ప్రభు పాదాల మీద పడాలి. ఇకనైనా, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి, ఇప్పుడైనా మీరు కన్నీరు కార్చండి, దేవుని సముఖానికి వచ్చి గోజాడండి, కన్నీరు కార్చండి అని యోవేలు ద్వారా మనందరికీ దేవాదేవుడు చెప్తున్నాడు. ఇకనైనా, ఇప్పుడైనా మీరు కన్నీరు కార్చండి, ఇప్పుడైనా మీరు గోజాడండి, కన్నీరు కార్చండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ బిడ్డల జీవితంలో ఇంకా కార్యం జరిగించడం ఆలస్యం అవుతుందా? ప్రభువుకి అడుగు, యేసయ్యా ఈ సంవత్సరం నా కుమారుని జ్ఞాపకం చేసుకో, ఈ సంవత్సరం నా కుమార్తెను జ్ఞాపకం చేసుకో,
నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. హిజ్కియా అన్నాడు కదా, ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నేను చేసినటువంటి కార్యాలను ఒకసారి జ్ఞాపకం చేసుకో అయ్యా, నేను ఏ విధంగా వెంబడించాను ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని ప్రభు సన్నిధిలో హిజ్కియా వేడుకుంటే, హిజ్కియా మీద దేవుడు కనికరాన్ని చూపి 15 సంవత్సరాలు తిరిగి ఆయుష్ని హిజ్కియాకి దేవుడు అనుగ్రహించారు. నా ప్రియ దైవజనాంగమా, ఈ శ్రేష్టమైన సమయంలో ఎంతకాలం ఆత్మహత్య చేసుకుని తలంపులతో ఉంటావు? సంసోను అలాగే అనుకున్నాడు, కానీ దేవుని శక్తిని పొందుకున్నాడు. ప్రైజ్ గాడ్. ద ఫస్ట్ లెసన్ దట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ దిస్ సెంటర్. రెండోదిగా చెప్తున్నాను, ఎంతకాలం నిరుత్సాహంతో ఉంటావు? హన్నా అనేటువంటి ఆ ప్రియ సహోదరు కూడా చాలా నిరుత్సాహానికి వెళ్ళిపోయిందండి. పెళ్ళే చాలా సంవత్సరాలు అయింది, కానీ కుమారులు లేరు, గర్భఫలం లేదు, గొడ్రాలుగా పిలువబడతా ఉంది. ఆ దేశంలో, ఆ ప్రాంతంలో నిజంగా ఆమెను ఒక హ్యూమిలియేషన్గా చూస్తున్నారు. తన యొక్క సవితి అయినటువంటి పెనిన్నాను మాత్రం, ఆ తర్వాత తన కుటుంబంలో అందరినీ పిలుస్తున్నారు, కానీ పిలవడానికి మనుషులు ఎందుకు ఆలోచన చేస్తున్నారు? గొడ్రాలని మాట్లాడుకుంటున్నప్పుడు అనుకుంది, ఎందుకు ఈ జీవితం, బిడ్డలు లేనిటువంటి జీవితం ఎందుకు అని ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనతో, నిరుత్సాహంతో ఉంది. కానీ ఆమె చేస్తుంది ఏంటి తెలుసా? నిజంగా దేవుని సముఖానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిని ఆశ్రయించాలి. సిలోహలోకి వచ్చింది హన్నా, సిలోహలోకి వచ్చింది, తన యొక్క హృదయాన్ని అంతా కృమ్మరించింది. ఒక మాట చెప్పనా, నిరుత్సాహంతో ఉన్నప్పుడు నువ్వు దేవుని మీద సన్నిధికి వచ్చేసాయి. నిరుత్సాహంతో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నావా, ఒంటరిగా జీవించావా, ఒంటరిగా ఉన్నావా, సాతాను ఇంకా నీ నిరుత్సాహంలోకి నడిపించేస్తాడు. ఇంకా నిన్ను సాతాను కృంగ చేయాలని ప్రయత్నం చేస్తాడు, ఇంకా నిన్ను డౌన్ చేస్తాడు, ఇంకా నీకు ఆలోచనలు పెంచేస్తుంటాడు. ఆ ఒంటరితనాన్ని జయించు, ఆ సైలెన్స్ని జయించు. వెంటనే ఒకవేళ ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేసుకో, లేకపోతే దేవుని మందిరానికి రా, ప్రేయర్ టవర్కి రా, ఆత్మీయులతో మాట్లాడు. తద్వారా ఆ యొక్క పరిస్థితి నుంచి నువ్వు బయటికి రాగలుగుతావు. ఎవరో సహాయాన్ని కోరుకో, దేవుని సహాయాన్ని కోరుకో, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకో, లేకపోతే దేవుని సేవకుల సహాయాన్ని కోరుకో. ప్రేయర్ పార్ట్నర్ ఎవరో నీకున్నట్లయితే వారితో పంచుకో. తద్వారా నువ్వు ఆ సమస్య నుంచి నువ్వు బయట పడగలుగుతావు. హన్నా చేసింది అదే. నిరుత్సాహంతో ఉండిపోయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు, కానీ సిలోహలోకి వచ్చింది. సిలోహ మందిరం ఎప్పుడు కూడా ఓపెన్ చేసి ఉండేది. అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంది, కృమ్మరించింది, హృదయాన్ని కృమ్మరించి ప్రభు సన్నిధిలో వేడుకుంటే ప్రభు హన్నాని జ్ఞాపకం చేసుకున్నాడు. గాడ్ రిమెంబర్డ్ హన్నా టు బి ఎ బ్లెస్సింగ్ ఫర్ సో మెనీ పీపుల్. అనేక మందికి ఆశీర్వాదకరంగా హన్నాను ఉంచడానికి దేవుడు వాడుకుంటే హన్నాకు శ్రేష్టమైన కుమారుని దేవుడు అనుగ్రహించారు.